మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. మతోన్మాది చేతిలో ధ్వంసమైన ఆలయానికి పూర్వ వైభవం రాబోతుందా? హిందూ బంధువుల ఆగ్రహజ్వాలకు కారణమైన ఆలయంలో అమ్మవారు పూజలు అందుకోబోతున్నారా? పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించి లాఠీ చార్జ్ వరకు దారితీసిన సంఘటన భాగ్య నగరాన్నే కుదిపేయగా ఆలయ పునర్నిర్మాణంతో ప్రభుత్వం భక్తులకు శాంతింపజేశారా? యుద్ధ ప్రతిపాదికన సాగిన ఆలయ పునర్నిర్మాణంలో పునఃప్రతిష్ఠా వేడుకలకు హాజరు కాబోతుంది ఎవరు? జంట నగరాల్లో ఓ కుదుపు కుదిపేసిన ముత్యాలమ్మ ఆలయ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందా? 3 రోజుల పాటు వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు అంతా సిద్ధం కాగా మరి ఆలయ పునఃప్రవేశం కానుంది ఎప్పుడు? ఒకరి ఆవేశం వందలాది మంది ఆక్రోశానికి కారణమైన ముత్యాలమ్మ ఆలయ ఘటనపై నేటి ప్రత్యేక కథనం. ముత్యాలమ్మ ఆలయ ముహూర్తంకర మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. హే కేశవ హే మాధవ హే గోవింద రక్ష రక్ష పాహి పాహి పరమానంద. భాగ్యనగరాన్ని వణికిచ్చిన ఘటన ముత్యాలమ్మ ఆలయంపై జరిగిన దాడి. ఆలయంలో అమ్మవారి విగ్రహంపై ఓ వ్యక్తి చేసిన దాడి కాస్త హిందూవాదులందరికీ ఆగ్రహం తెప్పించగా ఇక ఆ గొడవను సద్దుమణిగించేందుకు పోలీసులు నిద్రలేని రాత్రులు గడిపారు. స్థానిక ప్రజానికంతో కలిసి భక్తులు నేతలు ప్రశ్నించగా నిందితుడి శిక్షిస్తామంటూ హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆలయాన్ని పునర్నిర్మించే బాధ్యత కూడా తామే తీసుకుంటామంటూ ప్రకటించింది. ఈ తరుణంలో హిందూ సంఘాలు జరిగిన సంఘటనపై ప్రతిఘటించగా యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో పోలీసులు లాఠీలకు పనిచెప్పి గొడవను సద్దుమణిగేలా చేయడంతో పాటు అల్లర్లకు కారకులు వారేనంటూ పలువురు నేతలపై కేసులు సైతం పెట్టారు. ఆలయ పునర్నిర్మాణ బాధ్యతలు మీదేసుకున్న ప్రభుత్వం అందుకోసం దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేయగా ఇక శరవేగంగా పనులు నిర్వహించే పనిలో పడింది. మేము మాకు అంటే విగ్రహ ప్రతిష్టాపన కొరకు దేవస్థానం వాళ్ళకు కేవలం మేము హోమాలు పూజలు అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కొరకు ఏమైతే అవసరం ఉంటాయో వాళ్ళందరినీ కూడా మేము ఇన్వైట్ చేసేసి నిర్వహిస్తాం. ఆలయ పునర్నిర్మాణాన్ని పరువుగా తీసుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం తన వంతుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో సక్సెస్ కాగా ఇక దేవాదాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆలయ ఫౌండర్తో చర్చించి బాధ్యతలు అందుకోగా ఇక రెనోవేషన్ కు శ్రీకారం చుట్టి 35 లక్షల రూపాయలతో ఆలయ రూపురేఖలను మార్చేసింది. ఆలయం చుట్టూ డ్రిల్స్ ఏర్పాటు చేయడంతో పాటు మార్బుల్స్ తో ప్రత్యేకంగా ముస్తాబు చేయడంతో పాటు అమ్మవారి ఆలయంపై ఉన్న విగ్రహాలకు పెయింటింగ్లతో పాటు స్వల్పంగా ధ్వంసమైన విగ్రహాలను పునర్నిర్మించి ఆలయాన్ని సర్వాంగ శుభ్రంగా ముస్తాబు చేశారు. పంచలోహంతో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించగా 11వ తేదీన అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ వేడుకలకు హాజరు కావాలంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురికి ఆహ్వాన పత్రికను అందించగా జరుగుతున్న పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. 9, 10 తేదీల్లో ప్రత్యేక పూజలు, 11వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన పూజలు నిర్వహించనుండగా అమ్మవారి ఆలయంలో జరిగే వేడుకల్లో భోజనాలతో పాటు అల్పాహార బాధ్యతను తాను తీసుకుంటున్నానని అమ్మవారి పూజా కార్యక్రమంలో పలువురు మంత్రులతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొంటారంటూ వెల్లడించారు. మంచిగా అమ్మవారికి పూజలు అందరు వేద పండితులను తీసుకొచ్చి ఎండోర్మెంట్ టాపెస్ట్ పండితులు ఎవరున్నారు వాళ్ళందరూ వచ్చి ఈ పూజలలో పాల్గొంటున్నారు. నా ఒక రిక్వెస్ట్ యావత్ కంటోన్మెంట్ ప్రజలకి ఇక్కడ చుట్టుముట్టున్న వాళ్ళందరూ కూడా ఈ 3 రోజులు పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రతిష్ఠా కార్యక్రమాన్ని జయప్రదం చేసి మనమందరం అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని, అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి సకల సంతోషాలు అమ్మవారు కల్పించాలని కోరుతూ ఈ యొక్క రేపటి నుంచి 3 రోజుల పాటు ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసానుండగా దేవాదాయ శాఖతో వేద పండితుల సారథ్యంలో సంప్రోక్షణ పూజలతో పాటు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు జరగనుండగా వాటిలకు అతీతంగా నేతలను ఆహ్వానించడంతో పాటు అట్టహాసంగా వేడుకలు నిర్వహించేందుకు స్థానికులు సిద్ధం కాగా దేవాదాయ శాఖ సారథ్యంలో ఆలయానికి పూర్వ వైభవాన్ని తెచ్చేలా వేడుకలను ఏర్పాటు చేస్తుండడం విశేషం. ఎమ్మెల్యే హామీతో ఆశావాహుల్లో ఆశలు చిగురిస్తున్నాయా? వార్డుల వారీగా ఎమ్మెల్యే తన టీంను తయారు చేసుకుంటున్నారా? ప్రజాపాలనలో ప్రజా విజయోత్సవాలు ఆశావాహులకు కలిసి వస్తుందా? వార్డుల వారీగా ఆశావాహ నేతలు అంతగా సందడి చేయడానికి కారణం ఏమిటి? ఎమ్మెల్యేను ఆకట్టుకుని సీటు సంపాదించాలన్నదే వారి లక్ష్యమా? కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేతల అలజడి. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆశావాహనేతల సందడి నెలకొంది. వార్డుల వారీగా రానున్న బోర్డు లేదా జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. వార్డుల వారీగా 2-3 ఆశావాహనేతలు సీటు తమదన్న ధీమాతో ఉన్నారు. బోర్డు ఎన్నికలు వస్తాయన్న గ్యారంటీ లేకపోవడంతో, మరో సంవత్సరంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రానుండడంతో, అయితే బోర్డు ఎన్నికలు లేకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికలు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఆశావాహనేతలు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పటికే వార్డుల వారీగా ఆశావాహనేతలు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఆకట్టుకునేలా పలు కార్యక్రమాల్లో తాము ఎన్నికల బరిలో ఉన్నామన్న సంకేతాలు అందజేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ సైతం మోండా డివిజన్ తో పాటు వార్డుల వారీగా తన టీంను తయారు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో ఆసక్తికరమైన సన్నివేశాలు, దృశ్యాలు ప్రత్యక్షమవుతున్నాయి. మరి ఎమ్మెల్యే హామీనా లేక రానున్న ఎన్నికల్లో తమదే సీటు అన్న నమ్మకమో తెలియదు కానీ ప్రజాపాలన విజయోత్సవాల్లో బోర్డు ఎన్నికల అభ్యర్థులను తామైనట్లుగా ఫ్లెక్స్లను ఏర్పాటు చేయడం కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలజడి సృష్టిస్తోంది. ప్రధాన కూడల్లో పెద్ద ఎత్తున ఆశావాహనేతలు భారీ ఫ్లెక్స్లను ఏర్పాటు చేసి ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తూ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఒకసారిగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ 2వ వార్డు, 3వ వార్డులలో భారీగా ఫ్లెక్స్లు నెలకొల్పారు. కొందరు తామే అభ్యర్థులు అన్నట్లుగా ప్రకటించుకుని ఫుల్ గా ప్రచారం చేసుకోవడం విశేషం. మోండా డివిజన్ విషయానికి వస్తే గొల్లకిట్టు కుమార్తె చిరువిన వైష్ణవి, సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్, సంతోష్ యాదవ్, ఆటి నాగేష్ యాదవ్, నందిగంటి రవి, ధనలక్ష్మితో పాటు పలువురు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీటు సంపాదించి బరిలోకి దిగాలన్న ఆలోచనతో ఉన్నారు. మోండా డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఒకరిద్దరు నాయకులు మాత్రమే పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ ప్రతిరోజు ఎమ్మెల్యే శ్రీగణేష్ తో టచ్తో ఉంటూ ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సైతం ఆశావాహనేతల్లో ఉన్న ఉత్సాహానికి తగినట్లుగా ప్రోత్సాహాన్ని అందిస్తూ డివిజన్లో కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. చిరబైన సంతోష్ యాదవ్ ఎమ్మెల్యే ఆదేశాలతో ప్రజాపాలన విజయోత్సవాలను అందరికంటే ముందుగానే నిర్వహించి ఆకట్టుకున్నారు. డివిజన్లో సంగీత్ థియేటర్, ఫ్లాగ్ టవర్, మనోహర్ టాకీస్, షెనాయ్ నర్సింగ్ హోమ్, మారట్పల్లి తదితర ప్రాంతాల్లో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఎమ్మెల్యే దృష్టిని ఆకర్షించారు. విజయోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కంటోన్మెంట్ 2వ వార్డు విషయానికి వస్తే స్థానికంగా ఆశావాహనేతల సంఖ్య ఎక్కువగానే ఉంది. పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా శాంసన్ రాజుతో పాటు నరేష్ పాల్గొంటూ వస్తున్నారు. అయితే ప్రజాపాలన విజయోత్సవంలో 2వ వార్డు నుంచి శాంసన్ రాజు తన మార్కును బదిలీ చేసుకునేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఆకట్టుకోగలిగారు. ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నానగర్ చౌరస్తా, ఇంద్రమనగర్, రసూల్పుర పోలీస్ లైన్, గన్ బజార్, కొరవి కృష్ణస్వామి ముద్రాజ్ కమ్యూనిటీ హాల్ తదితర ప్రాంతాల్లో భారీ రౌండ్ ఫ్లెక్స్లను ఏర్పాటు చేసుకోవడంతో పాటు తన ఫోటో కింద 2వ వార్డు అస్పిరేట్ అని రాసుకోవడం కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు చర్చగా మారింది. ఎమ్మెల్యే శ్రీగణేష్ ఖచ్చితమైన హామీ ఇచ్చారా లేక శాంసన్ రాజు అలా రాసుకున్నారా అంటూ 2వ వార్డు కాంగ్రెస్ నాయకులు ఆరా తీయడం మొదలుపెట్టారు. విజయోత్సవ సమరాల్లో భాగంగా 2వ వార్డు గన్ బజార్లో పెద్ద ఎత్తున మహిళలతో కేక్ కట్టించి వేడుకలు నిర్వహించారు. అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే శ్రీగణేష్ సైతం శాంసన్ రాజును ప్రశంసలతో ముంచెత్తారు. కంటోన్మెంట్ 3వ వార్డులో ఆయన పేరు కాంగ్రెస్ వర్గాల్లో అలజడి సృష్టించింది. ఏదైనా కార్యక్రమం ఉంటే జన సమీకరణ చేసి విజయవంతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించే మడ్ఫుడ్ హట్స్ ఫౌండర్ ఉత్తయ్య వార్డు కాంగ్రెస్ నాయకులను విస్మయానికి గురి చేసేలా ఎంట్రీ ఇచ్చారు. ఇన్ని రోజులుగా తెరవెనుక ఉంటూ వార్డులో పట్టు సాధిస్తూ నిరుపేదల నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు ఉత్తరయ్య సంపాదించుకోగలిగారు. ఎల్ఐసి ఏజెంట్గా కొనసాగిన ఉత్తరయ్యకు మడ్ఫోర్ట్ వాసులతో మంచి సంబంధాలున్నాయి. పలు సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సైతం ఏ పార్టీలో ఉన్న మడ్ఫోర్ట్ గుడిసెవాసుల కొరకు తన సేవలను అందిస్తూ వచ్చారు. ఉత్తరయ్య విజ్ఞప్తితో సొంత ఖర్చులతో శ్రీగణేష్ లక్షలాది రూపాయలు వెచ్చించి పనులు చేయడంతో ఉత్తరయ్యకు ప్రత్యేక పేరు వచ్చింది. నాటి నుంచి నీటి వరకు శ్రీగణేష్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్న ఉత్తరయ్య ఇక కాంగ్రెస్ నాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా 3వ వార్డులో భారీగా రౌండ్ ఫ్లెక్స్లతో ప్రత్యక్షమవడంతో పాటు 3వ వార్డులో అస్పిరేట్ గా పేరు ప్రకటించుకోవడంతో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం 1గా 10 సార్లు ఫ్లెక్స్లను చూస్తూ ఆలోచనలు పడిపోయారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రోత్సాహంతోనే ఉత్తరయ్య ఆశావాహనేతగా వార్డుల్లో తెరపైకి వచ్చారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నాయకుల దృష్టి అంతా కాంగ్రెస్ వైపే మళ్లింది. ఎన్నికలు వస్తే కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగితే గెలుపు ఖాయమన్న ధీమా సైతం ఆశావాహనేతలు లేకపోలేదు. బీజేపీ, బీఆర్ఎస్ వార్డులకు ఒకరిద్దరు మాత్రమే ఆశావాహులుండగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక్కో వార్డు నుండి 4 నుండి 5 వరకు ఆశావాహులు తయారయ్యారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రతిపాదించిన వారికి ప్రాధాన్యత దక్కనుంది. అయితే కంటోన్మెంట్ వ్యాప్తంగా ఆశావాహనేతలను తయారు చేసి తన టీంగా ఏర్పరచుకునేందుకు శ్రీగణేష్ సైతం ఆశావాహనేతలకు సలహాలు, సూచనలు అందిస్తూ వార్డుతో పాటు డివిజన్లో బలమైన నాయకులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఆసక్తి ఉన్న నాయకులు ఎమ్మెల్యే అలా చెప్పగానే ఇలా ఆచరణలో పెడుతుండగా కొన్ని సంవత్సరాలుగా ఖర్చులు పెట్టుకుంటూ రాజకీయాల్లో పండిపోయిన నాయకులు అటు ఇటుగా ఆలోచిస్తూ ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు. హైడ్రా పేరుతో ప్రజలను భయపెట్టారు. మూసీ పేరుతో ఇళ్లను ఖాళీ చేయించారు. లగచర్ల పేరుతో అలజడి సృష్టించారు. ఇవే మన ఆయుధాలు. అసెంబ్లీలో గొంతెత్తి ప్రశ్నించండి. అసెంబ్లీ సమావేశంతో ప్రజలను ఇబ్బంది పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నించండి అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశాన్ని అందించగా
మాజీ మంత్రులతో పాటు ముఖ్య నాయకులు అసెంబ్లీలో తమ గొంతుకకు వినిపించండి అంటూ కేసీఆర్ దిశానిర్దేశాన్ని అందించారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా ఇక ప్రత్యర్థి పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాన్ని కేసీఆర్ సిద్ధం చేశారు. అందులో భాగంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో శాసనసభాపక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెగుళ్ల పద్మారావు, సవితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు పాల్గొనగా పెన్ను పేపర్ అందించి వారు ఎలా అసెంబ్లీలో వ్యవహరించాలో తెలియజేశారు. 6 గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీయటంతో పాటు ప్రజానీకం న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ను తెలియజేసేలా ముందుకు సాగాలంటూ దిశానిర్దేశాన్ని అందించినట్లు సమాచారం. అరిచేతిలో వైకుంఠం ఏదైతే చూపెట్టినారో ప్రతి అంశం మీద, ప్రతి డిక్లరేషన్ మీద, 420 హామీల మీద, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తప్పకుండా ప్రజా సమస్యల మీద మరి ప్రతిరోజు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాం, మా గొంతు విప్పుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఏడాది కాలంలో తమ పాలనా విజయాలను తెలియజేస్తూ ట్యాంక్ బండ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం వేడుకలను అట్టహాసంగా నిర్వహించింది. ప్రత్యేకంగా ఎయిర్ షో అందరినీ ఆకర్షించగా ఎయిర్ షోను చూసేందుకు జంట నగరాల ప్రజానికం ట్యాంక్ బండ్ తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని ఎయిర్ షోను వీక్షించగా విన్యాసాలతో జెట్ విమానాలు దూసుకుపోతుంటే చప్పట్ల కేరింతలతో వారు చేస్తున్న విన్యాసాలను అభినందించారు. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ట్యాంక్ బండ్పై జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. అట్టహాసంగా వేడుకలు సాగగా ఎయిర్ షోను ఎత్తైన భవనాల నుంచి చూస్తూ ప్రజానికై ఎంజాయ్ చేశారు. 3 రంగులతో జెట్ విమానాలు ప్రదర్శన నిర్వహించగా విజయవంతంగా గంట పాటు వేడుకలు ట్యాంక్ బండ్పై సాగాయి. నాయకులకు సవాల్ విసిరే వాళ్ళను చూస్తుంటాం. ఆ నాయకుడు మాత్రం ఏకంగా కంటోన్మెంట్ బోర్డు అధికారులకు సవాల్ విసిరారు. మనుషుల ప్రాణాలు పోతున్నా మీరు పట్టించుకోరా? మా నుండి కాదు అని చెప్పండి, మేం పట్టించుకుంటామంటూ బోర్డు అధికారులకు సవాల్ విసిరారు. మీ నుండి కాకపోతే పుట్టి పెరిగిన బస్తీవాసుల బాధను తీర్చేందుకు తన సహాయం అందిస్తానంటూ హామీ ఇచ్చారు. ఇంతకెవరా నాయకుడు? ఏమిటా సవాల్ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. तो ये तकलीफ कब तक झेलना? अगर आप लोग नहीं कर सकते तो बता दीजिए कि हम नहीं करते, हम कभी नहीं आएंगे आपके पास ये काम को लेके. మీరు చూస్తున్న ఈ ప్రాంతం కంటోన్మెంట్ 2వ వార్డులోని 105 గల్లీ. స్థానికంగా నాలాల పైకప్పులు ధ్వంసం కావడంతో నాలాలు ప్రమాదకరంగా మారాయి. స్థానికంగా నిరుపేదలు ఎక్కువగా జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ప్రధాన నాలకు సంబంధించిన పైకప్పులు విరగడంతో ఈ మార్గం అత్యంత ప్రమాదకరంగా మారింది. రాత్రి సమయంలో ఈ మార్గంలో నడిచే వారు విరిగిపోయిన పైకప్పులను గమనించాక నాలల్లో పడిపోతున్న పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. परसों 2-3 दिन पहले एक हमारे बुजुर्ग महिला जो है सो हमारे खाला माँ यहाँ के बस्ती के बुजुर्ग है, उन्होंने यहाँ पे गिर गए. उनको जो है सो हाथ को मार लगा. उनकी उम्र ज़्यादा रहने की वजह से हाथ को पट्टी वगैरह नहीं बना के सिर्फ हॉस्पिटल का जो ट्रीटमेंट है, इंजेक्शन वगैरह मेडिसिन लेके आ गए. तो ये तकलीफ कब तक झेलना? కంటోన్మెంట్ 2వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఎండి యాసిన్ 105 గల్లీలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదకరంగా ఉన్న నాలాను పరిశీలించారు. ఇప్పటికే పలుసార్లు కంటోన్మెంట్ బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సంబంధిత సమస్యను వివరించడం జరిగిందని, 1-2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులకు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు సమస్యను పరిష్కరించకపోవడం పట్ల ఎండి యాసిన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాలా పైకప్పులు విరిగిపోవడంతో ఇండ్ల ముందు అనుసంధానంగా ఉన్న పైకప్పులను దాటుకుంటూ వెళ్తూ ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు స్పందించి నాలా పైకప్పులు ఏర్పాటు చేస్తారా లేదో తేల్చి చెప్పాలని ఎండి యాసిన్ డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ బోర్డు లోటు బడ్జెట్ కారణంగా నిధులు లేక పనిచేయలేమని అధికారులు చెప్తే తామే స్వయంగా సొంత ఖర్చులతో నాలా పైకప్పులను ఏర్పాటు చేసుకుంటామని ఎండి యాసిన్ తెలిపారు. బోర్డు అధికారులకు సవాల్ విసురుతున్నామని, అధికారులు పనులు చేస్తారా లేక తమ సొంత ఖర్చులతో పైకప్పులు ఏర్పాటు చేసుకోవాలో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. तो ये तकलीफ कब तक झेलना? अगर आप लोग नहीं कर सकते तो बता दीजिए कि हम नहीं करते, हम कभी नहीं आएंगे आपके पास ये काम को लेके. ये मेरा कहना नहीं, ये सारे 105 गली के लोगों का कहना है. बेशक सही बात है. ये तकलीफ में ये लोग कब तक रहेंगे? आपके पास अगर बोर्ड में पैसा सैंक्शन नहीं हो रहा तो बता दीजिए, बोल दीजिए, मेरे को राइटिंग में दे दीजिए. इंशाअल्लाह ताला मैं वादा करता हूँ मेरी बस्ती के लिए मैं खड़ा रहूंगा. ये काम मेरे साथी फंड से मैं कराऊंगा, मेरे खुद के पैसों से मैं कराऊंगा. కంటోన్మెంట్ 2వ వార్డు అతిపెద్ద మురికివాడగా ప్రసిద్ధిగాంచింది. 105 బస్తీ నాలా సమీపంలో ఉండడంతో వారి జీవన పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. స్థానికంగా నిరుపేదలు ఎక్కువగా జీవనాన్ని కొనసాగిస్తుంటారు.
పేదల బస్తీపై అధికారులు సైతం వివక్ష చూపుతుండటంతో స్థానికుల బాధలు వర్ణనాతీరంగా మారుతున్నాయి. పుట్టి పెరిగిన ప్రాంతంలో నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని భావిస్తున్నప్పటికీ అధికారుల నుండి సరైన స్పందన రాకపోవడంతో సొంత ఖర్చులతోనైనా పనులు నిర్వహించాలనే ఆలోచనతో రానున్న ఎన్నికల కొరకు సిద్ధమవుతున్న ఎండీ యాసిన్ ఉన్నారు. ఆ వార్డులో అందరూ ఓ లెక్క అయితే ఆ నేత మాత్రం మరో లెక్క. బలమైన నాయకుడిగా సొంత క్యాడరున్న ఆ నేత ఏ కార్యక్రమం చేసినా విజయవంతమే. అందరూ అలా ఇలా అంటూ పొగడతలతో ముంచెత్తుంటే ఆయన మాత్రం పొగడతలతో పాటు సమస్యలు పరిష్కారం కూడా ముఖ్యమే అంటూ తన ప్రయత్నంతో ముందుకొస్తారు. కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా 2వ వార్డు ఆశావాహ నేత శాంసన్ రాజు చేసిన కార్యక్రమంలో విజయవంతంగా సాగగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అవుతున్న వేళ మహిళామణులే ముఖ్యమంటూ వారి చేత కేక్ కట్ చేయించి వారి చేతుల మీదుగా విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. కంటోన్మెంట్ 2వ వార్డులోని గన్ బజార్ కమ్యూనిటీ హాల్లో 2వ వార్డు బోర్డు మెంబర్ ఆశావాహ నేత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు నేతృత్వంలో ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఆయన ఆహ్వానంతో మహిళామణులంతా తరలిరాగా మహిళామణులకు పెద్దపీట వేస్తూ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తున్న వేళ మహిళలతో కలిసి విజయోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించగా ఆయన ఏరియాలో ఎంట్రీ ఇవ్వగానే టపాసులు కాల్చి ఘన స్వాగతం పలకడంతో పాటు ఇది శాంసన్ రాజు అడ్డా అంటూ తెలియజేశారు. 2వ వార్డులో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో పాటు డబుల్ బెడ్రూమ్ పథకం అమలుతో పాటు పలు సమస్యలు పెండింగ్ లో ఉన్న విషయం తెలియజేశారు. ఇప్పటికే పలుమార్లు పలు సమస్యలు శాంసన్ రాజు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వాటిని పరిష్కారానికి తాను కృషి చేస్తానంటూ హామీ ఇవ్వగా రాష్ట్రానికి సీఎం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మన కోసం 18 గంటలు పనిచేస్తూ మన సమస్యలు తీర్చడానికి కృషి చేస్తున్నారంటూ తెలియజేశారు. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ప్రతి ఒక్కరూ నెరవేర్చడం తన బాధ్యత అంటూ శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముప్పిడి మధుకర్, కంటోన్మెంట్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హైదర్, 2వ వార్డు మహిళా అధ్యక్షులు యూసుఫ్ భాను, శ్రీహరి, నరేష్, వినోద్, ఆంజనేయులు, యాదగిరి, నగేష్, గోపి, మహేందర్, గౌస్, రఫీక్, తోఫిక్, జిలానీతో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు పట్టాలు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఆశిస్తున్నాను. అదే కాకుండా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేశారు. అదే మాదిరిగా మన నియోజకవర్గం కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవ్వాలని కూడా వారిని కోరడం జరుగుతుంది. 2వ వార్డులో బలమైన నాయకుడిగా శాంసన్ రాజు ఉండగా అందరూ సైలెంట్ గా ఉంటే ఆయన మాత్రం మహిళామణులతో కలిసి వేడుకలను విజయవంతంగా నిర్వహించి తానేంటో నిరూపించుకోగా ప్రజా ఆశీర్వాదంతో కాంగ్రెస్ పాలనలో మరిన్ని విజయాలు సాధిస్తామంటూ తెలియజేయడం విశేషం. కంటోన్మెంట్ లో ప్రసిద్ధిగాంచిన బాలంరాయి దండుమారమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి రవికుమార్ లో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. పార్టీలకు అతీతంగా నాయకులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బాలంరాయ్ శ్రీ దండుమారమ్మ దేవాలయంలో ఆదివారం ఆలయ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. తెల్లవారుజామున 108 కలశాభిషేక పూజలు, సామూహిక కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు, అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చండీహోమ పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో వేద పండితుల మంత్రోచ్చారణతో జరిపారు. బాలంరాయి శ్రీ సాయి మెడికల్ షాప్ నిర్వాహకులు వినోద్, లావణ్య దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దండుమారమ్మ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు పూర్ణ కుంభంతో ఆలయవో రవితం పలికారు. దండుమారమ్మ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. తన వెంట వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు గోత్రనామాలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పూజలు చేయించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను అర్చకులు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ అభివృద్ధికి ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తారని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. ఆలయం వద్ద విశాలమైన స్థలం ఉండడంతో షెడ్డు ఏర్పాటు కొరకు కృషి చేయాలని ఈవోకు శ్రీ గణేష్ సూచించారు.
కంటోన్మెంట్ లో ఆదివారం పలు కార్యక్రమాల్లో శ్రీ గణేష్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్, నాగరేణి సర్తలు శ్రీ గణేష్ వెంట నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు పరమేష్, నరేష్, దర్గరవి, రమేష్, నాగేష్ యాదవ్, ఆంజనేయులు, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి దేవాలయం వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి చైర్మన్ గా పనిచేశారు. పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఏనాటికైనా కార్పొరేటర్ కావాలన్న ఆశయం ఆయనది కాగా అందుకు ఎంత కష్ట నష్టాలైనా సిద్ధమంటూ పార్టీలో మరింత గుర్తింపును సాధించిన ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఆశావాహులు క్యూ కట్టిన ఈసారి మాత్రం అవకాశం తనకే వస్తుందన్న నమ్మకం ఆయనది కాగా ఏడాది కాలంలో కాంగ్రెస్ పాలనతో సాధించిన విజయాలను తెలియజెప్తూ కంటోన్మెంట్లో ఇది మా ఎమ్మెల్యే గారి పనితనం అని తెలియజేస్తూ ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవ వేడుకలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ నిర్వహించారు. ప్రభుత్వం మహిళల గురించి చాలా ఆలోచిస్తుంది. గత 2 రోజుల కింద కూడా ఆ క్యాంటీన్, మన మహిళా క్యాంటీన్ కూడా ఏ ప్రభుత్వం మహిళల గురించి శిక్షణ గురించి ఆలోచించలేదు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా, మన గణేష్ అన్న కూడా బాగా మహిళలు అంటే చాలా అభిమానం. ఆ మహిళలు ముందుకెళ్లి ప్రోత్సహించి ఇంకా మంచిగా భవిష్యత్తులో మహిళలు ఇంకా ముందుకు రావాలని చెప్పి ఆ క్యాంటీన్ కూడా మేము ప్రారంభించడం జరిగింది. కంటోన్మెంట్ మోండా డివిజన్ నుంచి ఈసారి బరిలో నిలవాలనుకుంటున్న సంతోష్ యాదవ్ తన బలగం ఇదంటూ తన పిలుపుతో వచ్చే వారి సంఖ్య ఇదని తెలియజేస్తూ నేను మామిడిపల్లి షడే మైదానంలో ప్రజాపాలన విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రత్యేకంగా మహిళామణులతో కలిసి ఈ వేడుకలు సిద్ధం చేయగా ఆయన పిలుపుతో మహిళామణులంతా కార్యక్రమానికి తరలివచ్చారు. ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరు కాగా వచ్చిన సంఖ్యాబలం చూసి సంతోష్ యాదవ్ను అభినందించడంతో పాటు స్వచ్ఛందంగా ఒంటరిగా ఆయన చేస్తున్న విజయోత్సవ కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేశారు. పారిశుద్ధ కార్మికులతో పాటు మోండా డివిజన్ మహిళల కార్యక్రమానికి హాజరు కాగా మొదటగా కేక్ కట్ చేయించి అందరికీ కాంగ్రెస్ పాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయోత్సవాలలో భాగంగా తన వంతుగా మహిళామణులందరికీ చంద్ర బ్రదర్స్ చీరలను గిఫ్ట్ గా అందించడంతో పాటు ఎప్పుడూ తనకు తోడుగా ఉంటూ ఆశీర్వచనాలు అందించాలంటూ కోరారు. ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను కంటోన్మెంట్ లో అమలు అయ్యేలా చూసే బాధ్యత తనదంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ముప్పిడి మధుకర్, వైష్ణవి, నాగేంద్ర యాదవ్, ఆంజనేయులు, శ్యామ్ సుందర్, బాబురావు, సల్మాన్, యూత్ కాంగ్రెస్ కంటోన్మెంట్ అధ్యక్షుడు హైదర్, జోగుల భాస్కర్, జగ్గ మహేష్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పాలక మండలి సభ్యులు నరసింహరావు, పద్మజతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ రోజు మీకు రావాల్సిన పథకాలు ఏమైనా ఉన్నాయంటే లేట్ అవుతుంది. ఆ లేట్ కూడా కాకుండా కూడా ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. మీకు అన్ని పథకాలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీకు మాట ఇచ్చిందో ఎలక్షన్ కన్నా ముందు ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తారని కూడా ఈ సభాముఖంగా మీకు మాట ఇస్తూ తన లక్ష్యం కోసం చిరబడిన సంతోష్ యాదవ్ తన సోదరుడితో కలిసి కష్టపడుతుండగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలు కార్యక్రమాలలో ఎమ్మెల్యే చెంత మంచి గుర్తింపుని దక్కించుకోగా మరి ఎన్నికల సమయానికి ఆయనకు ఆశీర్వచనం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠీ మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వల్లి దేవసేన సమేత కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర్ శర్మ సారథ్యంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని నిర్వహించారు. అర్చకులు శ్రీవత్సవ, ఆనంద్ పంతులు, యుగేందర్లు రాజేశ్వర్ శర్మతో కలిసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని పూర్తి చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆ స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు, ధర్మకర్తలు నర్సింగ్, పరమేష్, పద్మజ, శ్రీనివాస్, రామ్మోహన్, బాలరాజులు పాల్గొన్నారు. స్వామివారి పల్లకి సేవ మారేడుపల్లి పురవీధుల్లో కొనసాగింది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ హేమంత్ శర్మ సారథ్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన కావడి ప్రదర్శనలు చేస్తూ భక్తి శ్రద్ధలతో నృత్యాలతో ఆకట్టుకున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు హేమంత్ శర్మ ఆశీర్వచనం చేశారు. కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ దేవాలయ కమిటీ సభ్యులు భిక్షపతి, బాలకృష్ణ, సోనులు పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కంటోన్మెంట్ న్యూ బోయిన్పల్లి బస్టాప్ లో గల మహబూబ్ సుబానీ బాబా గార్వి వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బాబా దర్గాల చాదర సమర్పించి పూలు వేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా బోయిన్పల్లి చిన్నతోకట్ట వాసులంతా కులమతాలకు అతీతంగా ఈ వేడుకలు నిర్వహిస్తుండగా వేడుకల్లో జంపన్న అతిథిగా పాల్గొంటూ వస్తున్నారు. ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించగా చాదరతో పాటు మాల వేసి పూజలు చేశారు. అంతా కలిసి ఈ గార్వి వేడుకలను నిర్వహించడం సంతోషంగా ఉందని బోర్డు మాజీ విపి జంపన్న తెలిపారు. కార్యక్రమంలో ముఖేష్ యాదవ్, సాయి శంకర్, మీనా భాస్కర్, రమణయ్య, సత్యనారాయణ, కుమార్, టిల్లు, మొమ్మి బేగం, షకీల్, జగన్, దత్తుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి దర్గా పూజల కార్యక్రమం అనంతరం పలు చోట్ల అయ్యప్ప పడిపూజ మహోత్సవంలో జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు. అయ్యప్ప పడిపూజ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అందరికీ అంతా శుభమే జరగాలంటూ వేడుకున్నట్లు జంపన్న తెలియజేశారు. దండుమారమ్మ దేవాలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మొప్పిడి గోపాల్ భక్తి పారవశంలో మునిగి తేలారు. అమ్మవారికి నిర్వహించిన అభిషేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుండే ఆలయంలో విశేష పూజలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకున్నట్లు మొప్పిడి గోపాల్ తెలిపారు. అభిషేక పూజలతో పాటు కలశ పూజా కార్యక్రమంలో మొప్పిడి గోపాల్ పాల్గొన్నారు. రాజు, చిన్నబుజ్జి, ఉమా, జయమ్మ, శ్రీనివాస్, భాగ్యలక్ష్మి, సర్వేష్, సత్యనారాయణ, గౌరీ తదితరులు పాల్గొన్నారు. బాలంరాయ్ దండుమారమ్మ దేవాలయం 38వ వార్షికోత్సవ వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని తన అనుచర వర్గంతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ఈవో రవి సదాకేశవరెడ్డిని సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రతి సంవత్సరం ఆలయంలో అత్యంత వైభవంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పూజా కార్యక్రమంలో అశోక్, మహేష్, పాండు తదితరులు పాల్గొన్నారు. ఓవైపు టీడీపీ అధిష్టాన పెద్దలను కలుస్తూ వారి మద్దతును కూడగట్టుకుంటూ మరోవైపు కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేస్తూ అడహ కమిటీ సభ్యుడు జనగామ నరసింహరావు ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా వార్డుల వారీగా తమకు అందించిన టార్గెట్ ను పూర్తి చేసేలా సభ్యత నమోదును పెద్ద ఎత్తున నిర్వహిస్తూ జనగామ నరసింహరావు తన మార్కును బదిలం చేసుకుంటున్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు అంబేద్కర్ హట్స్ లో పెద్ద ఎత్తున సభ్యత నమోదు కార్యక్రమాన్ని నరసింహరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. మరో సీనియర్ నాయకులు అశోక్ యాదవ్, రుకేష్ యాదవ్లు జనగామ నరసింహరావుకు తోడుగా నిలుస్తూ సభ్యత్వ నమోదు విజయవంతం కొరకు కృషి చేస్తున్నారు. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా సభ్యత్వం చేయిస్తూ జనగామ నరసింహరావు టీం సభ్యులు దూసుకుపోతున్నారు. మరోవైపు టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితుడైన నరసారెడ్డిని కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాప్రతినిధిగా వార్డు సమస్యలను పరిష్కరిస్తూ తన ప్రత్యేక గుర్తింపును బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి చాటుకుంటున్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు కడకపురాలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను జక్కుల మహేశ్వర్ రెడ్డి శనివారం రాత్రి పరిశీలించారు. స్థానికంగా రోడ్లు అధ్వానంగా ఉండటంతో బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బోర్డు బడ్జెట్ నుండి నిధులు కేటాయించి సీసీ రోడ్ను వేశారు. స్థానికంగా జరుగుతున్న పనులను జక్కుల మహేశ్వరరెడ్డి పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షుడు అసీం ఖాన్, రిజ్వాన్, మణి, సమీర్, ముఖ్తార్, ఇక్బాల్, అష్వక్, నవీన్, రియాజ్, ఇస్లాం, వసీం తదితరులు పాల్గొన్నారు. యశోద ఆసుపత్రి వద్ద వేణుకుమార్ స్వామి ఏర్పాటు చేసిన పడిపూజ మహోత్సవంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అతిథిగా పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్న శ్రీ గణేష్ పడిపూజ మహోత్సవానికి ఆహ్వానం అందితే చాలు తప్పకుండా హాజరవుతుండగా వేణుస్వామి ఆహ్వానంతో పడిపూజలో పాల్గొని అల్పాహారాన్ని స్వీకరించారు. జంట నగరాల స్వాములు ఈ వేడుకలకు తరలిరాగా వేణుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవానికి అట్టహాసంగా నిర్వహించారు. పడిపూజల పడి ముట్టించే సమయంలో అయ్యప్ప స్వామి కీర్తనలతో ఆ ప్రాంతం మారుమరుగ్గా అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో నూతనంగా ఏర్పాటైన శ్రీ సాయి బాలాజీ ట్రేడర్స్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించగా ఆయన చేతి మహత్యమో లేక వారు పెట్టిన ఆఫర్ల ఫలితమో తెలియదు కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కౌంటర్ ఫుల్ అన్నట్లుగా వ్యాపారం సాగింది. శ్రీ సాయి బాలాజీ ట్రేడర్స్ ను ఎం జగన్ గుప్తా 2వ వార్డులోని రసూల్పురాలో ఏర్పాటు చేయగా ఈ రోజు ప్రత్యేకంగా రైస్ బ్యాగ్ పై 100 నుంచి 200 వరకు ఆఫర్ ను ప్రవేశపెట్టారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరు కాగా రైస్ షాపును ప్రారంభించడంతో పాటు నిర్వాహకుడు జగన్ ను సన్మానించి బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేయడంతో పాటు దినదినాభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలియజేయగా ఈ రోజు మాత్రం పలు ఆఫర్లతో కస్టమర్లతో షాపు కిక్కిరిసిపోయింది. ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో భాగంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రోత్సాహంతో యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కార్యక్రమాలపై దృష్టి సారించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ బైక్ ర్యాలీని పికెట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. మోతా రోహిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో యూత్ కాంగ్రెస్ సికింద్రాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ ఆది సందీప్ యాదవ్ తన టీం సభ్యులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ పూజా కార్యక్రమాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులకు ఆహ్వాన పత్రికలను అందజేస్తూ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు. మోండా డివిజన్ కు చెందిన సీనియర్ నాయకుడు మహేష్ యాదవ్ కు సోమవారం ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ తీర్థయాత్రల బాట పట్టారు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ మొక్కులను తీర్చుకుంటున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కేబినెట్ లో చోటు లభించాలని కోరుకుంటూ ఆ భగవంతుని వేడుకోవడం జరుగుతుందని ఆర్డీ నగేష్ యాదవ్ తెలిపారు. మోండా మార్కెట్ కు చెందిన సీనియర్ నాయకుడు నగేష్ యాదవ్, లక్ష్మీ యాదవ్లు వారణాసి కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడి నుండి అయోధ్యకు వెళ్లి రాములవారి ఆలయాన్ని దర్శించుకుని పూజలను ఆర్డీ నగేష్ యాదవ్ దంపతులు నిర్వహించారు. ఆ స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని వేడుకోవడం జరుగుతుందని తెలిపారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం మహాశబరిమలై పాదయాత్ర 37వ రోజుకు చేరుకుంది. తమిళనాడులో పాదయాత్ర కొనసాగుతుంది. 80 మంది అయ్యప్పలతో సికింద్రాబాద్ వైఎంసీఏ నుండి శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు గురుస్వాములు అశోక్ సుధాకర్ల సారథ్యంలో పాదయాత్రగా తరలి వెళ్లారు. రాష్ట్రాలను దాటుకుంటూ స్వాములంతా అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ శబరిమలైకు చేరువవుతున్నారు. మారేడుపల్లి రాజు, సాయి కుటుంబ సభ్యులు అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్వామివారి అనుగ్రహంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.